హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరీశ శంకర చంద్రచూడా నారాయణాసుర నిబర్హన శారంగపాణే త్యాజ్యా బటాయ ఇతి సంతత మామనంతి. ఈ శ్లోకం యమధర్మరాజు రచించిన హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రంలోని 3వ శ్లోకం. శివకేశవ స్వరూపమైన కార్తీక మాస అష్టాదశ దివసం 18వ రోజుకు స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే కథ చాతుర్మాస్య వ్రతము, హరినారద సంవాదము. నారదుడు భూలోకం నుండి వైకుంఠం వెళ్ళి నారాయణునితో భూలోకంలోని ప్రజలు ఏ విధంగా భ్రష్టు పట్టిపోతున్నారో చెప్తాడు. అప్పుడు నారాయణుడు భూమిపై మారువేషంలో సంచరించి విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఇది కథ. ఇక కార్తీక మాసం విషయానికి వస్తే, కార్తీక మాసంలో దీపం వెలిగించడం అనేది ఒక సాధారణ క్రతువు కాదు. అది అంధకారానికి వ్యతిరేకంగా జ్ఞానజ్యోతి వెలిగించడం. కార్తీక మాసంలో దీపదానం కంటే పుణ్యమైనది లేదు. దీపం వెలిగించేవాడు యమలోకాన్ని చూడడు. ఈ కార్తీక మాసంలో వెలిగించిన ఒక చిన్న దీపం మన జీవితం మొత్తాన్ని వెలిగించగల శక్తి కలిగి ఉంటుంది. ఆ దీపంలోని నూనె మన కర్మలు, ఆ ఒత్తి మన మనస్సు, ఆ జ్యోతి మన జ్ఞానం. ఇక అధ్యాయంలోకి వస్తే, అంగీరసముని తత్వబోధ విన్న తర్వాత ఉద్భూతుడు ఆనందంతో మునికి నమస్కరించి ఇలా అంటున్నాడు: ఓ మునీశ్వర, మీ దర్శనంతో నాకు జ్ఞానం కలిగింది. నీవు నా తండ్రివి, గురువువు, సోదరుడవు. నీ వల్లనే నాకు విముక్తి లభించింది. ఇంతటి పుణ్య సమయం, కార్తీక మాసం, విష్ణు సన్నిధి, మహాముని ఉపదేశం, పూర్వజన్మ సుకృతం వల్లే ఇవన్నీ లభిస్తాయి. కానీ నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఏమిటో నాకు తెలియదు. ఓ మహర్షి, నాకో సందేహం. మనుషులు చేసే కర్మలు ఎట్లా పుణ్యం లేదా పాపాన్ని ఇస్తాయి? వాటి ఫలాలు ఎలా వస్తాయి? దానికి సమాధానంగా అంగీరస మహర్షి, నాయన, కర్మలు 2 రకాలుగా ఉంటాయి: నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. రోజు చేసే కర్మలు, స్నానం, నిత్యార్చన, భోజనం, ఇలాంటివి నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు, ఏదో ఒక కారణం చేత చేసే ప్రత్యేకమైన కర్మలను నైమిత్తిక కర్మలు అంటారు. నిత్య కర్మలు అంటే ప్రతిరోజు చేయవలసినవి: స్నానం, దీపారాధన, దేవపూజ మొదలైనవి. వీటిని చేయకపోతే చేసిన ఇతర కర్మలు ప్రయోజనం ఇవ్వవు. స్నానం చేయకుండా ఏ కర్మ చేసినా అది ఏనుగు తిన్న వెలగపండు వలె నిరుపయోగంగా మారుతుంది, ఎలాంటి ఫలాన్ని ఇవ్వదు. ఉద్భూతుడా, మరీ ముఖ్యంగా కార్తీక మాసం, మకర మాసం అంటే సంక్రాంతి నెల, వైశాఖ మాసంలో ప్రాతస్నానం మహాపుణ్యఫలమని చెప్తారు. గ్రహణకాల స్నానం, చాతుర్మాస్య కాలంలో నియమాచరణలు కూడా విశేష ఫలాన్ని ఇస్తాయని చెప్పారు. మరీ గ్రహణం రోజున, గ్రహణం పట్టే సమయంలో చేసే స్నానం విశేష ఫలాన్ని ఇస్తుంది. వేదంతో సమానమైన శాస్త్రం లేదు, ధర్మంతో సమానమైన మిత్రుడు లేడు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు అని అంగీరసుడు ఉద్భూతునికి ఉపదేశించాడు. ఉద్భూతుడు మళ్ళీ అడుగుతున్నాడు: ఓ మహాత్మా, మీరు చాతుర్మాస్య వ్రతం గురించి చెప్పారు. దానిని గతంలో ఎవరైనా ఆచరించారా? దాని విధి, దాని ఫలం ఏమిటి? దీనికి అంగీరసుడు, శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల దశమి నాడు పాల సముద్రంలో నిద్రిస్తాడు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొంటాడు. నారాయణుడు నిద్రించిన ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యము అంటారు. ఈ 4 నెలల్లో చేసిన పుణ్యకార్యాలు అనంత పుణ్యప్రదములు. ఓ ఉద్భూత, ఓ కథ చెప్తాను విను అని అంగీరసుడు నారద మహర్షి శ్రీహరి సంభాషణను కథగా చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం కృతయుగంలో వైకుంఠంలో నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి సింహాసనంపై కూర్చొని ఉండగా పరమ భక్తుడైన నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి తత్ర సింహాసనాసీనం చతుర్బాహుం మనోహరం సాధు పద్మపలాశాక్షం నారద సవ్యలోకయత్. అలా వచ్చిన నారదముని 4 భుజాలతో పద్మాల వంటి కనులతో ప్రకాశిస్తూ సింహాసనంపై కూర్చొని ఉన్న నారాయణుణ్ణి చూశాడు. చూసి చాలా ఆనందంగా ఆ స్వామి పాదాలకు నమస్కరించి నిలుచున్నాడు. అప్పుడు నారాయణుడు నారదుని చూసి ఈ విధంగా అంటున్నాడు, ఓ నారద, నీవు సంచరించే లోకాలన్నీ కుశలంగా ఉన్నాయా? ఋషులు ధర్మాలు బాగా ఆచరిస్తున్నారా? ఏ ఉపద్రవాలు లేవు కదా? దానికి నారదుడు, ఓ స్వామి, నేను భూమి అంతా తిరిగి చూశాను. భూమిపై కొందరు మునులు వేదత్రయంలో చెప్పబడిన కర్మ మార్గాలన్నీ వదిలివేశారు. మరికొందరు గ్రామ్య సుఖాలకు లోనై తమ తమ కర్మలను విడిచివేశారు. గ్రామ్య సుఖాలు అంటే సాధారణ మానవులు అనుభవించే ఆహార, నిద్ర, మైథున సుఖాలు. మరి వారికి ఎలా ముక్తి కలుగుతుందో నాకు తెలియడం లేదు. కొందరు తినకూడని వస్తువులను తింటున్నారు, కొందరు వ్రతాలు మానివేశారు. వారిలో కొందరు ఇంకా ఆచారవంతులుగా అహంకారం లేకుండా మంచి మార్గంలోనే ఉన్నారు. కానీ తక్కిన వారు వారిని చూస్తూ హేళన చేస్తున్నారు. ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయం చెప్పు, ఏదో ఒక ఉపాయం చేత వారిని కాపాడు అన్నాడు. నారదుని మాటలు విన్న నారాయణుడు లక్ష్మీదేవితో సహా గరుత్మంతునిపై ఎక్కి భూలోకానికి వచ్చాడు. నారాయణుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణులు నివసించే స్థలంలో, పుణ్యక్షేత్రాలలో, తీర్థస్థలాలలో, పర్వతాలలో, అరణ్యాలలో ఇలా భూమి మొత్తం తిరిగాడు. అలా తిరుగుతున్న నారాయణుని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారం చేశారు, కొందరు నవ్వారు, కొందరు నమస్కారం కూడా చేయలేదు. కొందరు గర్వంతో కామాంధులై నారాయణుని గమనించనే లేదు. మరికొందరు నిషిద్ధ దినాలలో అన్నం తింటున్నారు. వీరిలో కొందరు ఆచారవంతులుగా ఉండి ఆత్మచింతన చేస్తున్నారు. మరి వీరందరినీ సన్మార్గంలోకి తెచ్చే ఉపాయాన్ని ఆలోచిస్తూ నారాయణుడు నైమిషారణ్యం చేరాడు. ఎప్పుడైతే నారాయణుడు నైమిషారణ్యంలోకి వచ్చాడో వెంటనే తన అసలు రూపంలోకి వచ్చేశాడు. శంఖ చక్రాలు ధరించి గరుత్మంతునిపై లక్ష్మీదేవితో అక్కడ ఉండే భక్తులకు దర్శనమిచ్చాడు. అక్కడ జ్ఞానులు, సిద్ధులు నారాయణుని దర్శించారు. అవిసె పువ్వుతో సమానమైన కాంతి గలవాడు, మెరుపు వంటి వస్త్రాలు ధరించినవాడు, కోటి సూర్యకాంతులతో వెలిగిపోయేవాడు, మకర కుండలాలు ధరించినవాడు, మనోవాచామ గోచరుడు, దేవాది దేవుడు అయిన నారాయణుని దర్శించి రకరకాల స్తోత్రాలతో స్తుతించారు. వారంతా హరిముందు మోకరిల్లి స్వామి పాదాలకు నమస్కారం చేశారు అని అంగీరసుడు ఉద్భూత పురుషునికి చెప్పాడు. ఇది కార్తీక మహాత్మ్యంలోని, కార్తీక పురాణంలోని అధ్యాయం. ఇది స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మ్యే అష్టాదశాధ్యాయ సమాప్త. రేపు కార్తీక మాసం 19వ రోజు. రేపటి రోజున కూడా ప్రాతకాలంలోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే దేవుని ముందు, తులసి కోట ముందు దీపం వెలిగించాలి. స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 మార్లు స్మరిస్తే మనం స్నానం చేసే నీరు గంగా జలమంత పవిత్రంగా మారుతుంది. రోజులో వీలైనప్పుడు దేవాలయ దర్శనం చేయాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళేవారు వేసే ప్రతి అడుగు ఒక అశ్వమేధ యాగఫలాన్ని ఇస్తుందట. కాబట్టి తప్పనిసరిగా కార్తీక మాసంలో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించాలి. ఈ విధంగా రేపటి రోజును ఫలప్రదం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి.